ఆ సౌండ్ ఏంటి? అంటే రిపేర్ చేస్తున్నాడు కదా ఫ్రంట్ సైడ్, అదనమాట. సౌండ్ డిక్కీలోంచి వస్తుంది. అవును కదా. ఫాదర్, మా దినస్థితి గ్రహించి మమ్మల్ని కరుణించడానికి వచ్చినారా ఫాదర్? కాదు, డిక్కీలోంచి వచ్చారు. మీరు డిక్కిలేలా ఫాదర్? కాదు మై డియర్ సన్, మార్నింగ్ చర్చికి వచ్చావు కదా, అప్పుడు డిక్కిలేకి పడుకున్నారా ఫాదర్? అరే కాదు బిడ్డ. ఫాదర్ ఫాదర్ ఎస్ మై డియర్ సన్. ఏ పని తలపెట్టినా తలనొప్పిలా తెరవుతుంది ఫాదర్. కష్టాలు నష్టాలు తప్ప కలర్ఫుల్ లైఫ్ అనేది లేకుండా పోయింది ఫాదర్. సింపుల్గా చెప్పాలంటే నా బతుకు గొల్లెం లేని బాత్రూమ్ డోర్లా తయారైపోయింది ఫాదర్. దిగులు పడకు బిడ్డ, పరిశుద్ధ మనస్కుడైన ఈ ఫాదర్ నిన్ను దీవిస్తున్నాడు. యు ఆర్ వెరీ లక్కీ. అంటే మీ బ్లెస్సింగ్స్ బాగా లక్కీ ఫాదర్? 100% లక్కీ మై డియర్ సన్. లక్కీ మై డియర్ సన్. లక్కీ మై డియర్ సన్. ఫాదర్ ఎస్, ఇది ఒకసారి పట్టుకోరా. యా, థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ఎస్, ఇది ఒకసారి వాసన చూడండి ఫాదర్. ఏమిటి మై డియర్ సన్? కొత్త ఫ్లేవరా? ఫ్లేవర్. న్యూ ఫ్లేవర్. ఏంటి మై డియర్ సన్, బ్యాడ్ స్మెల్ లాగుంది? ఐ నో ఫాదర్. యు నో? yes. అయ్యో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు బిడ్డ. ఇక అసలు బుద్ధి ఉందా లేదా? తీసుకొచ్చు ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టుకుంటే డిక్కీలో పడేస్తావు ఫాదర్ ని. క్షమించండి ఫాదర్, ఈ పాప చేసిన పాప కార్యానికి మమ్మల్ని క్షమించండి ఫాదర్. మై డియర్ సన్, ఇక్కడున్న బిడ్డలందరిలోకి నువ్వే ఉత్తముడివి. ఉత్త మీరు నన్ను తిట్టారా ఫాదర్? ఉత్తా కాదు, అత్తా కాదు, ఉత్తముడు బిడ్డ. వాడికి ఈ భాష తెలియదు ఫాదర్, వాడిని క్షమించండి ఫాదర్. పర్లేదు బిడ్డ, తెలుగు వచ్చిన ఎంతో మందికి తెలుగే అర్థం కాదు. మేము చేసిన ఈ పాప కార్యానికి ప్రాయశ్చిత్తం ఎలా ఫాదర్? మై డియర్ సన్, అరగంటలో నేను శుభకార్యం చేయాలి. ఇన్ టైంలో మీరు నన్ను చర్చికి తీసుకెళ్తే ఆటోమేటిక్ గా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. అలాగే ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. పెచ్చగా ఉందా ఆయన అడగడం, నువ్వు ఒప్పుకోవడం? ఇదే టాక్సీ సర్వీస్ అనుకున్నారా? ఆ అమ్మాయి తప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనే నా పనులు ఎన్నో మానుకున్నాను, నీ దానికన్నా ఇంపార్టెంట్ రా. బ్రదర్, ముందు ఫాదర్ నుంచి చేద్దాం. ఫాదర్ ని శుభకార్యం తీసుకెళ్తే ఫాదర్ కి అడ్వాంటేజ్, డీలోకి చేస్తే మనకు అడ్వాంటేజ్. ఫాదర్, బ్రదర్ చెప్పింది ఫాలో అయిపోండి. యేసునాథా, మీరు చేస్తుంది చెడు కార్యము, నేను చేయబోయేది మంచి కార్యము. దయచేసి సహకరించండి. హలో, ఇప్పుడు నా పనే ఇంపార్టెంట్. నన్ను కాదని కారు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. నేను డ్రైవ్ చేస్తాను, నోరు మూసి వెనకడే. నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఆపండి దరిద్రాన్ని. అది సై అంటాం, మీరు సై అంటాం. అది తానా అంటే మీరు తందానా అంటాం. ఏమిటయ్యా ఈ చండాలం? ప్రభు, ఈ పాపుల్ని మనస్ఫూర్తిగా క్షమించు తండ్రి. ఓ ప్రభువా, సేమ్ దయ మా మీద నుంచి ఫాదర్ ని తొందరగా పంపించండి. ఎక్కడికి? చర్చికి. మై డియర్ సన్, ప్రభు ఏం చెప్పాడో నీకు తెలుసా? ఎవరికి తెలుసండి? నాకు తెలుసు ఫాదర్. వేగం ప్రమాదకరం అన్నారు, అందుకే మెల్లగా వెళ్తున్నాను. నీ బొందరా బండ వెదవా, నీ బొంద. మై డియర్ సన్, నేను చెబుతున్నది ఈ బండి గురించి కాదు, బ్రతుకు బండి గురించి. నాకు దాని గురించి కూడా తెలియదండి. అందుకే ప్రభు మనకు మార్గం చెప్పి ఉన్నాడు. అది ఏ ఉత్తమ మార్గము. ఫాదర్, అసలు మీ పేరెంట్ ఫాదర్? ఐ యామ్ పాల్. ఆవు పాల గేదె పాల? గాడిద పాలు రా, అడ్డగాడిద. ఏ ఊరుకో. సారీ ఫాదర్. చూడు మై డియర్ సన్, ఆ అమ్మాయి కథ విన్నావు కదా? విన్నానండి.
ఆ బిడ్డ హృదయ వేదన అర్థమవుతుందా? లేదండి. అసలు నీకు హృదయం అనేది ఉందా? ఉండే ఉంటది. ఉంటే హృదయం అంటూ ఉంటే ఆ అమ్మాయి హృదయ వేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా? ఒక అమ్మాయిని కొడతామంటే ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎలా కాపాడాలి, ఈ అమ్మాయిని ఏం చేయాలి అర్థం కాక నేను చేస్తాను. మీ గోల్ ఏంటండి? ఇంకో అమ్మాయిని కొట్టాలా? ఎనీ ఫ్లాష్ బ్యాక్? నా పేరు రామ్. మెర్సిడీస్ బెంజ్లో డెలివరీ డ్రైవర్గా పనిచేసేవాడిని. హ్యాపీగా సాగిపోయిన లైఫ్లోకి అందమైన స్పీడ్ బ్రేకర్లా ఒక అమ్మాయి ఎదురైంది. I'm coming from an organization called Save a Child. So we would like you to donate as much as you can, please. Hello? Yeah, just give me a second. Sorry, I'm not carrying any cash with me. It's okay. Me navvu chalu.